Hello friends, welcome back to my channel. In this video I am going to explain Prim's algorithm. Okay, so already నేను ప్రీవియస్గా Kruskal's algorithm అప్లోడ్ చేశానండి. ఒకసారి అది వాచ్ చేసి then you can watch this Prim's algorithm. Okay, so these two algorithms are used to generate minimum spanning trees. Okay, so what is the procedure to generate minimum spanning tree by using Prim's algorithm? So first you have to remove the loops and parallel edges from the graph. సేమ్ మనం కృష్కల్లో ఎలా అయితే చేసామో లూప్స్ కానీ ప్యారలల్ ఎడ్జెస్ ఉంటే రిమూవ్ చేసేయాలి. సో లూప్స్ అంటే ఏంటి, ఇట్లా ఉన్న వాటిని లూప్స్, ఇలా ఉన్న వాటిని ప్యారలల్ ఎడ్జెస్ అంటాం. నేను మీకు కన్వీనియంట్గా ఉండటం కోసం కృష్కల్లో ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నానో అదే ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఓకే, ఒకవేళ ప్యారలల్ ఎడ్జెస్ కనుక ఉంటే కన్సిడర్ మినిమం వెయిట్ ఎడ్జ్, అంటే దిస్ ఈజ్ ఎ ప్యారలల్ వెయిట్. సో ఇలా ప్యారలల్ వెయిట్ ఉంటే సారీ అండి, దిస్ ఈజ్ 9. సో ఇలా ప్యారలల్ ఎడ్జెస్ కనుక ఉంటే ఖచ్చితంగా ఏం చేయాలి, మినిమం వెయిట్ ఉన్నది ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ తీసుకొని మ్యాక్సిమం వెయిట్ ఉన్నదాన్ని రిమూవ్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్గా ప్రిమ్స్ ఏంటి, నార్మల్గా కృష్కల్లో ఏం చేసేవాళ్ళం, వెయిట్స్ ప్రకారం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటాం. ఇక్కడ అలాంటి ఏమీ చేయక్కర్లా. సో మనం ఏం చేయాలి అంటే ఒక వర్టెక్స్ లెటస్ సే V1 ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ వర్టెక్స్ V1 నుంచి అవుట్ గోయింగ్ ఎడ్జెస్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, 4 నుంచి ఏమేమి ఎడ్జెస్ వెళ్తున్నాయి వాటిల్లో మినిమం ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అట్లానే వాటిల్లో చెక్అవుట్ ఆల్ అవుట్ గోయింగ్ ఎడ్జెస్ ఫ్రమ్ ది వర్టెక్స్ V1. వర్టెక్స్ V1 నుంచి ఏ ఎడ్జెస్ అయితే వెళ్తున్నాయో ఆ ఎడ్జెస్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకోవాలి. వాటిల్లో నుంచి ఏం చేయాలి, మినిమం ఎడ్జ్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మినిమం ఎడ్జ్ ఉన్నది అంటే ఏంటి, V1 నుంచి V2కి మినిమం ఎడ్జ్ అని. ఓకే, తర్వాత ఏం చేయాలి, ఈ V1 నుంచి V2 నుంచి ఏవైతే మినిమం ఎడ్జెస్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయాలి. అలా ఈ ప్రాసెస్ మొత్తాన్ని n-1 ఎడ్జెస్ మన స్పానింగ్ ట్రీకి యాడ్ అయ్యే వరకు చేస్తూనే ఉండాలి. ఓకే, సో ఒక్కసారి చూద్దాం. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి అనే లేదండి, 4 నుంచి కూడా చేయొచ్చు, మన ఇష్టం. ర్యాండమ్గా ఒక వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, నేను ఇంకా లూప్స్ రిమూవ్ చేయలేదు కదా. సో ఫస్ట్ లూప్స్ రిమూవ్ చేసేసేయండి. ప్యారలల్ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో ప్యారలల్ ఎడ్జెస్లో మినిమం వెయిట్ కన్సిడర్ చేసి మ్యాక్సిమం వెయిట్ రిమూవ్ చేసేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇప్పుడు యాక్చువల్ ప్రిమ్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను వీటన్నిటిలో ఆర్బిట్రరీగా ఎనీ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 సెలెక్ట్ చేయొచ్చు, 6 సెలెక్ట్ చేయొచ్చు, 5, 7 వాట్ ఎవర్ యూ లైక్. ఓకే, పోనీ 1తో సెలెక్ట్ చేస్తున్నాము. 1తో సెలెక్ట్ చేస్తున్నప్పుడు 1 నుంచి 2 వెళ్తున్నాయి, 9 ఒకటి, 10 ఒకటి. విచ్ వన్ ఈజ్ మినిమం, 9. సో 9 సెలెక్ట్ చేసాము అంటే ఇప్పుడు ఏమైంది, 1, 2 2 వర్టెసెస్ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు 1 దగ్గర నుంచి వెళ్ళే వర్టెక్స్ మినిమమా, 2 దగ్గర నుంచి వెళ్ళే ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏది మినిమం. సో 1 దగ్గర నుంచి 10, 2 దగ్గర నుంచి 4, 16. సో ఇప్పుడు వీటిల్లో ఏది మినిమమ్, 4. కాబట్టి ఆ ఎడ్జ్ని స్పానింగ్ ట్రీకి యాడ్ చేసుకోవాలి. ప్లస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నా దగ్గర ఎన్ని వర్టెసెస్ ఉన్నాయి, 7 ఉన్నాయి. కాబట్టి 6 ఎడ్జెస్ వస్తే నాకు మినిమం స్పానింగ్ ట్రీ వచ్చేసినట్టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కన్సిడరేషన్లోకి ఏమేమి తీసుకోవాలి, 1, 2, 7 ఈ మూడిట్లో మినిమం వర్టెసెస్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో అగైన్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 9 ఆల్రెడీ ఓవర్, 4 ఆల్రెడీ ఓవర్. ఓకే, సో 1 నుంచి నెక్స్ట్ 2 నుంచి, ఓకే నెక్స్ట్ 7 నుంచి 1, 2, 3, 4. ఈ 4 ఇట్లో ఏది మినిమము, 8 కదా. సో దట్ షుడ్ బి యాడెడ్ టు స్పానింగ్ ట్రీ. సో 8 కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా యాడ్ అయిన వర్టెక్స్ ఏంటి, 5. సో 1 నుంచి 2 నుంచి 7 నుంచి 5 నుంచి. సో ఆల్రెడీ 1, 2, 7 రాసేసాం. ఇప్పుడు 5 నుంచి 7 ఒకటి, 15 ఒకటి. సో ఇప్పుడు ఏది యాడ్ అవుతుంది, 7 కదా.
సో 7 మినిమం కాబట్టి 7 యాడ్ చేసాం. ఇక్కడికి ఎన్ని ఎడ్జెస్ వచ్చేసినాయి నాకు? 1 2 3 4 వచ్చినాయి. ఎన్ని ఎడ్జెస్ రావాలి? 6 ఎడ్జెస్ వచ్చే వరకు చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఈ 7 కూడా వచ్చేసింది. ఇప్పుడు నా వర్టెక్స్లు ఏంటి? 1 దగ్గర నుంచి మినిమం, 2 దగ్గర నుంచి మినిమం, 7 దగ్గర నుంచి మినిమం, 5 దగ్గర నుంచి మినిమం, నెక్స్ట్ 4 దగ్గర నుంచి కూడా మినిమం. సో ఇప్పుడున్న వాటిల్లో టిక్ చేసిన వాటిల్లో చూడండి 10, 16, 12, 13, 15. Out of all, which one is 10? So you should add 10. ఓకే, సో 10 కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా 6th వర్టెక్స్ వచ్చింది. సో 6th వర్టెక్స్ నుంచి కూడా మనకి 15 ఉంది. సో ఇప్పుడు మిగతా ఎడ్జెస్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర? 15, 13, 12, 16. వీటిల్లో మినిమం ఎంత? 12. నౌ యాడ్ 12. సో ఇప్పుడు చూడండి టోటల్ ఎన్ని ఎడ్జెస్ వచ్చినాయి? 1 2 3 4 5 6 వచ్చేసినాయి. దెన్ స్టాప్ ద ప్రొసీజర్. నౌ యాడ్ ఆల్ దీస్ సమ్స్. సో 4 + 8 + 7 + 9 + 10 + 12. సో 12, 19, 28, 30, 40, 50. సేమ్ మీకు ప్రిమ్స్లో క్రుష్కల్స్లో చేసినప్పుడు కూడానండి ఇదే 50 మినిమం వాల్యూ వస్తుంది. ఓకే, సో ప్రిమ్స్లో కానీ క్రుష్కల్స్లో కానీ మీరు జనరేట్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రీ ఏమన్నా డిఫర్ అవ్వచ్చు కానీ, అంటే సిమిలర్ వెయిట్స్ కొన్నిసార్లు ఉంటే, బట్ కాస్ట్ మాత్రం సేమ్ ఉండి తీరాలి. ఓకే, ఎలా చేసామో అర్థమైంది కదా. ఫస్ట్ లూప్స్ ప్యారలల్ ఎడ్జెస్ ఉంటే మినిమం కాస్ట్ ఉన్నది కన్సిడర్ చేస్తూ మ్యాక్సిమం రిమూవ్ చేసేయాలి. ర్యాండమ్గా ఏదో ఒక వర్టెక్స్ చూస్ చేసుకోవాలి. అక్కడి నుంచి వెళ్ళే ఎడ్జెస్లో మినిమం ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయాలి. సో అప్పుడు 2 వర్టెసెస్ వచ్చేస్తాయి మన దగ్గరికి. ఓకే, సో ఆ 2 వర్టెసెస్లో మళ్ళీ మినిమం అలా యాడ్ చేసుకుంటూ రావాలి. అలా ఎన్ని రావాలి? n-1 ఎడ్జెస్ కనుక మన స్పానింగ్ ట్రీకి యాడ్ అయితే చాలు. సో దెన్ యూ గాట్ ఏ మినిమం కాస్ట్ spanning tree, and the minimum cost of that particular spanning tree is 50. Is it clear? Next, how to write an algorithm? Let us see. So let's write an algorithm. Okay, so algorithm prims algorithm ki manam em pass chestam? Edges, cost, number of vertices, spanning tree, minimum cost. Okay, ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం మినిమం కాస్ట్ని 0కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 2 నుంచి n వరకు, ఎందుకంటే నేను ర్యాండమ్గా 1ని సెలెక్ట్ చేస్తున్నాను అనుకుందాం. సో వాటన్నిటిని నేను ఇంకా విజిట్ చేయలేదు అనటానికి నియర్ అనేది ఏంటి అంటే నాట్ విజిటెడ్ అని తెలియటం కోసం ఐ షుడ్ డిజైన్ 1. అంటే మన దగ్గర 7 వర్టెసెస్ ఉన్నాయనుకోండి, 2 3 4 5 6 7. వీటిని అన్నిటినీ ఇంకా విజిట్ అవ్వలేదు అని నాకు తెలియటం కోసం 1 అసైన్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ వర్టెక్స్ని విజిట్ చేస్తున్నాను కాబట్టి, ర్యాండమ్గా సెలెక్ట్ చేశాను కాబట్టి దాన్ని ఎంతకి అసైన్ చేస్తున్నాను? 0కి అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ మన స్పానింగ్ ట్రీలో ఎన్ని ఎడ్జెస్ యాడ్ అవుతాయి? n-1 ఎడ్జెస్. So let j be an index. Here one condition is there such that దీనికి నియరెస్ట్, jకి నియరెస్ట్ వర్టెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ I am consider near of j is nothing but iకి నియరెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకుందాం. ఓకే, సో జేని 2 అనుకుంటే నియర్ ఆఫ్ 2 విజిట్ అవ్వకుండా ఉండాలి, అంటే దట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. అండ్ కాస్ట్ ఆఫ్ జే కామా నియర్ ఆఫ్ జే ఈజ్ మినిమం అయి ఉండాలి. అలా అయితే స్పానింగ్ ట్రీలోకి జేని నియర్ ఆఫ్ జేని యాడ్ చేద్దాం. ఓకే, సో అది యాడ్ చేయటం కోసం టీ ఆఫ్ i,1లోకి j, టీ ఆఫ్ i,2లోకి నియర్ ఆఫ్ j.
అగైన్ ఇప్పుడు ఎప్పుడైతే జేని విజిట్ చేసేసారో అగైన్ దట్ షుడ్ బి అసైన్ ఇట్ టు 0కి అసైన్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ విజిట్ చేస్తాం కదా ఆ వర్టెక్స్ని. ఇప్పుడు ఏం చేస్తాము, నెక్స్ట్ రిమైనింగ్ అన్ని వర్టెసెస్ అక్కడి నుంచి ఉన్న అన్ని వర్టెసెస్ తోటి చెక్ చేసుకోవాలి మినిమం ఏంటి అని. సో ఇఫ్ ఈ k అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి, అండ్ ఎందుకంటే నెక్స్ట్ ఏ వర్టెక్స్ నేను చూస్ చేసుకోవాలని చెప్పాలి కదా. కాస్ట్ ఆఫ్ నియర్ ఆఫ్ k షుడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ k, j. ఓకే, జేని ఇప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేసారు కాబట్టి దానికంటే స్మాలెస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. దెన్ యూ షుడ్ యాడ్ ద నియరెస్ట్ ఈజ్ j. సో this is this for loop and this is main for loop, and then finally you should calculate minimum cost. So minimum cost add cheyali ante you should add minimum cost is equals to minimum cost plus cost. So adi ikkada add chesukovali. So min cost is equals to min cost plus cost of ఏమి యాడ్ చేస్తున్నాం, జేని నీర్ ఆఫ్ జేని కదా, జే కామా నీర్ ఆఫ్ జే. సో ఫైనల్గా మనం ప్రింట్ చేయాల్సింది ఏంటి, మిన్ కాస్ట్ని ప్రింట్ చేయాలి. సో రైట్ మినిమం కాస్ట్ ఈజ్ మిన్ కాస్ట్ అని రాస్తారు. సో క్లోజ్ ది మెయిన్ అల్గరిథం. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ అల్గరిథం ఫర్ Prim's algorithm. First you should assign to min cost is equals to 0 and nearest ప్రతి ఎలిమెంట్ యొక్క నియరెస్ట్ ఏమీ లేదు అనుకొని 1 కన్సిడర్ చేస్తున్నాము, అండ్ నియర్ ఆఫ్ 1 యూ షుడ్ అసైన్ టు ఫస్ట్ 1 విజిట్ అవ్వలేదు కాబట్టి యూ షుడ్ అసైన్ టు 0. సో 1 నుంచి n-1 స్పానింగ్ ట్రీస్ యాడ్ అవుతాయి కాబట్టి మెయిన్ ఫర్ లూప్ 1 to n-1 ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ లెట్ జేబీ అన్ ఇండెక్స్, ఇది 2 అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాను కాబట్టి. సో జేబీ అన్ ఇండెక్స్ సచ్ దట్ నీర్ ఆఫ్ జే అంటే అది విజిట్ అవ్వకుండా ఉండాలి, అండ్ దట్ టు జే కామా నియరెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ జే షుడ్ బి మినిమం అయి ఉండాలి. అయితే ఆ జేని నియర్ ఆఫ్ జేని స్పానింగ్ ట్రీకి యాడ్ చేస్తున్నాము. జే విజిట్ అయిపోయింది కాబట్టి దాన్ని 0కి అసైన్ చేస్తున్నాము. అసైన్ చేశాక ఆ జే నియర్ ఆఫ్ జే కాస్ట్ని మిన్ కాస్ట్కి యాడ్ చేస్తాము. తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాము, అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎడ్జ్ ఏంటి అనేది కంటిన్యూస్గా రిపీట్ అవ్వాలి కదా. సో కాబట్టి నెక్స్ట్ నియరెస్ట్ అక్కడి నుంచి ఏ ఎడ్జ్ని మీరు నియరెస్ట్ అనుకుంటున్నారు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫర్లు. మళ్ళీ ఇది వచ్చిన తర్వాత ఐ ఐటరేట్ అవుతుంది, మళ్ళీ జే ఇండెక్స్ కనుక్కుంటాం. ఫైనల్ n-1 అయిపోయిన తర్వాత మిన్ కాస్ట్ని ప్రింట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.